ఈరోజు మనం చరిత్రలో ఒక దారుణమైన అన్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కేవలం మట్టితో చేయబడిన సామాన్య మనుషుల ముందు ఒక నేరస్తుడిలా తలదించుకుని నిలబడిన ఆ రాత్రి గురించి తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందు ఎదుర్కొన్న ఆ చివరి విచారణలు బైబిల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టాలు. చాలా మందికి యేసుక్రీస్తును సిలువ వేశారని మాత్రమే తెలుసు. కానీ ఒక్క రాత్రిలో కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆయనను ఏకంగా 6 సార్లు ఒక కోర్టు నుండి ఇంకో కోర్టుకు తిప్పారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇందులో యూదుల మతనాయకులు చేసిన విచారణలు కొన్ని అయితే, రోమన్ల రాజకీయ విచారణలు మరికొన్ని. ఈరోజు మనం ఆ విచారణల వెనక దాగి ఉన్న హిస్టారికల్ ఫ్యాక్ట్స్, బైబిల్ మిస్టరీలను ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఒక బోనులో నేరస్తుడిగా నిలబెట్టి విచారించడం ఎప్పుడైనా చూసారా? 2000 ఏళ్ల క్రితం యెరూషలేములో సరిగ్గా అదే జరిగింది. న్యాయం జరిగించాల్సిన కోర్టులు అర్ధరాత్రి పూట చీకట్లో అక్రమంగా ఎలా నడిచాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని ఆలయాన్ని ఒక మాఫియా డాన్లాగా కంట్రోల్ చేసిన ఆ నాయకుడెవరు? ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అయినటువంటి సన్హెద్రిన్ ప్రధాన యాజకుడు దేవుని చట్టానికి విరుద్ధంగా తన బట్టలు తానే ఎందుకు చింపుకున్నాడు? అసలు యేసుక్రీస్తుకు దేనికోసం మరణశిక్ష వేశారు? చరిత్రలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ అర్ధరాత్రి మతపరమైన విచారణల వెనుకున్న చారిత్రక రహస్యాలను ఈ రోజు డీకోడ్ చేద్దాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. యేసుక్రీస్తును చంపాలన్న యూదుల ప్లాన్ ఒక్క రాత్రిలో పుట్టింది కాదు. దాని వెనుక అంతులేని అసూయ, భయం, ద్వేషం ఉన్నాయి. ఒకవైపు ఆయన చేసిన అద్భుతాలకు ప్రజలు ఆశ్చర్యపడుతుంటే, దేవుని ఆలయంలో జరుగుతున్న వాళ్ళ వ్యాపారాలను ఆయన కొరడాతో అడ్డుకున్నాడు. వాళ్ళ కపట భక్తిని జనాల ముందు నిర్భయంగా బయటపెట్టాడు. దాంతో వాళ్లకు ఆయన ఒక పెద్ద శత్రువులా కనిపించాడు. ఆయనను ఎలాగైనా అంతం చేయడం కోసం వాళ్ళు తమ సొంత న్యాయ చట్టాలనే తుంగలో తొక్కి అబద్ధపు సాక్షులను కొనుక్కొని మరీ ఈ అక్రమ విచారణలు జరిపారు. అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మొదటి విచారణ ప్రధాన యాజకుడైన అన్న ఎదుట. యేసుక్రీస్తును గెత్సేమనే తోటలో పట్టుకోగానే నేరుగా అప్పటి అధికారిక ప్రధాన యాజకుడైన కయపా దగ్గరకు కాకుండా మొదట అన్నాస్ అనే వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్లారు. ఎందుకంటే చరిత్ర ప్రకారం అన్నా అనే ప్రధాన యాజకుడు అప్పటికే రిటైర్ అయిన ప్రధాన యాజకుడు. రోమన్లు అతన్ని పదవిలో నుండి తీసేసి అతని అల్లుడైన కయపను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ యెరూషలేము టెంపుల్ పాలిటిక్స్లో అతనొక మాఫియా డాన్ లాంటివాడు. తెర వెనక ఉండి ఆలయాన్ని నడిపించేది అతనే. బజార్స్ ఆఫ్ అన్నాస్ అనే పేరుతో ఆలయంలో వ్యాపారాలు, గొర్రెల అమ్మకాలు, కరెన్సీ మార్పిడి అన్నీ అతని కనుసన్నల్లోనే జరిగేవి. ఆ వ్యాపారాల టేబుల్స్నే యేసుక్రీస్తు తిరగేసి వాళ్ళ జేబులకు చిల్లు కొట్టాడు. అందుకే కసితో రగిలిపోతున్న ఆ అన్నానే మాజీ ప్రధాన యాజకుడి దగ్గరకు యేసుక్రీస్తును ఒక ఖైదీలా తీసుకొచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూడండి. అన్న యేసును చూసి, నీ శిష్యులెవరు? నువ్వు రహస్యంగా జనాలకు ఏం బోధిస్తున్నావు అని అడిగాడు. దానికి యేసు, నేను రహస్యంగా ఏమీ చెప్పలేదు, అంతా పబ్లిక్గా సమాజ మందిరాల్లో, ఆలయంలోనే చెప్పాను. నన్ను అడగడం దేనికి? విన్నవాళ్ళని అడుగు అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. నేను వెలుగులో ఉన్నాను, మీరే చీకట్లో అక్రమంగా నన్ను విచారిస్తున్నారు అని యేసుక్రీస్తు వాళ్ళ ముఖం మీదే కుండ బద్దలు కొట్టేశాడు. రెండవ విచారణ కయపా మరియు సన్హెద్రిన్ సభ ఎదుట. అన్న దగ్గర సరైన సాక్ష్యాలు దొరకపోవడంతో క్రీస్తును అప్పటి ప్రధాన యాజకుడైన కయపా దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ అప్పటికే 71 మంది సభ్యులు ఉండే ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు, దీనినే సన్హెద్రిన్ సభ అంటారు, అర్ధరాత్రి పూట మీటింగ్ పెట్టుకుని కూర్చుంది. అక్కడంతా ఒకటే గందరగోళం. యేసును చంపడానికి వాళ్ళు ఎంతో మంది అబద్ధ సాక్షులను డబ్బులిచ్చి నిలబెట్టారు. కానీ ఎవరి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి కలవలేదు, అడ్డంగా బుక్కయ్యారు. చివరికి కొందరు వచ్చి, ఈ దేవుని ఆలయాన్ని పడగొట్టి చేతులతో పని లేకుండా 3 రోజుల్లో కడతానే అని ఇతను అన్నాడు అని సాక్ష్యం చెప్పారు. కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, క్రీస్తు చెప్పింది రాళ్లతో కట్టిన ఆలయం గురించి కాదు, దేవుని ఆలయమైన తన సొంత శరీరం గురించి. తాను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాను అని ఆయన ముందే ఒక ప్రవచనంగా చెప్పాడు. ఎన్ని అడిగినా యేసుక్రీస్తు మౌనంగా ఉండేసరికి సహనం కోల్పోయిన కయపా దేవుని తోడుగా ప్రమాణం చేయించి, నిజం చెప్పు, నువ్వు దేవుని కుమారుడువైన క్రీస్తువా కాదా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు నిశ్శబ్దం వీడి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అవును, నేనే. ఇక మీదట మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూస్తారు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇది వినగానే కయపకు కోపం వచ్చి తన బట్టలు తానే చింపేసుకున్నాడు. ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక బైబిల్ మిస్టరీ దాగుంది. లేవీయ కాండం 21వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, దేవుని సేవకై అభిషేకించబడిన ప్రధాన యాజకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన బట్టలు చింపుకోకూడదు. అది అత్యంత ఘోరమైన పాపం.
కోపంలో దేవుని చట్టాన్నే కయప బ్రేక్ చేశాడు. ఇతను సాక్షాత్తు దేవుణ్ణే దూషించాడు. ఇతనికి మరణశిక్షే కరెక్ట్ అని వాళ్ళందరూ క్రీస్తు ముఖం మీద ఉమ్మివేసి గుడ్డివాడిని చేసి గుద్ది, ఎవరు కొట్టారో చెప్పు చూద్దాం అని దారుణంగా హింసించారు, గేలి చేశారు. ఇక్కడ ఆ మత నాయకులు చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే, అప్పటి యూదుల చట్ట ప్రకారం రాత్రిపూట ఎవరిని విచారించకూడదు, రహస్యంగా తీర్పులు ఇవ్వకూడదు, పస్కా పండుగ లాంటి పవిత్ర దినాల్లో మరణశిక్ష వేయకూడదు. ఆ విషయం వాళ్లకు పక్కాగా తెలుసు. అందుకే తెల్లవారగానే ఉదయాన్నే మళ్ళీ అందరూ ఒకసారి ఫార్మల్గా మీటింగ్ పెట్టుకొని రాత్రి తాము అక్రమంగా ఇచ్చిన తీర్పునే పగలు అధికారికంగా ఆమోదించారు. ఎందుకంటే రాత్రి జరిగిన ఈ అక్రమ చీకటి విచారణను రోమా గవర్నర్ పొంతి పిలాతు ముందు ఒక చట్టబద్ధమైన తీర్పులాగా చూపించడానికి వాళ్ళు ఆడిన నాటకం ఇది. అలా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్తో క్రీస్తును రోమన్ల చేతికి అప్పగించారు. మతపరమైన కోర్టులో అబద్ధపు సాక్ష్యాలతో యేసుక్రీస్తుకు మరణశిక్ష ఖరారు చేసిన ఆనాటి యూదా నాయకులు ఆయన్ని డైరెక్ట్గా చంపేయొచ్చు కదా. మరి రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు దగ్గరకు ఎందుకు తీసుకువెళ్లారు? ఒక దేవుని మీద ఉన్న మతపరమైన నిందను రాత్రికి రాత్రే రాజకీయ నేరంగా ఎలా మార్చేశారు? బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించిన ఆ క్రూరుడైన హేరోదు రాజు ముందు యేసుక్రీస్తు ఎందుకని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు? ఆఖరికి రోమా గవర్నర్ను సైతం వణికించిన ఆనాటి యూదుల పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. యేసుక్రీస్తును చంపాలన్నది యూదుల ప్లాన్ అయినప్పటికీ వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు ఆయన చంపలేరు. ఎందుకంటే అప్పట్లో ఇజ్రాయెల్ దేశం రోమన్ల పాలనలో ఉంది. రోమన్ చట్ట ప్రకారం ఒక దేశంలో మరణశిక్ష వేసే అధికారాన్ని జస్ గ్లాడీ అంటారు, ద లా ఆఫ్ ద స్వార్డ్. ఆ అధికారం కేవలం రోమన్లకే ఉంది, యూదులకు లేదు. అందుకే వాళ్ళ చేతులకు రక్తం అంటకుండా దేవుని కుమారుణ్ణి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక తెలివైన పని చేశారు. యేసు దేవుణ్ణి దూషించాడు అని పిలాతుకు చెప్తే అది మీ మతపరమైన గొడవ, నాకెందుకు అని క్రీస్తును వదిలేస్తాడని వాళ్ళకు తెలుసు. అందుకే క్రీస్తు మీద ఉన్న మతపరమైన దైవదూషణ నెపాన్ని కాస్త రోమన్లకు అర్థమయ్యేలా రాజకీయ నెపంగా మార్చేశారు. అదెలాగో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇది 4వ విచారణ. క్రీస్తును పిలాతు ముందు నిలబెట్టి యూదులు ఒక భయంకరమైన అబద్ధం చెప్పారు. ఇతను మా జనాన్ని పాడు చేస్తున్నాడు, రోమన్ చక్రవర్తి అయిన సీజర్కు ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు, పైగా తనను తాను రాజును అని ప్రకటించుకుంటున్నాడు అని కంప్లైంట్ ఇచ్చారు. రోమన్ల దృష్టిలో నేనే రాజు అని ఎవరైనా అంటే అది రోమా సామ్రాజ్యానికి ఎదురు తిరగడమే. ఇది విన్న పిలాతు లోపలికి వెళ్లి క్రీస్తును, నువ్వు నిజంగానే యూదుల రాజువా అని అడిగాడు. అప్పుడు క్రీస్తు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఒకవేళ అయితే నన్ను వీళ్లకు అప్పగించకుండా నా సేవకులు పోరాడేవారు. అంటే నా రాజ్యం పరలోక సంబంధమైనది, నా వల్ల మీ రోమన్ల కుర్చీలకు ఎలాంటి ముప్పు లేదు అని క్లారిటీ ఇచ్చాడు. పిలాతుకు విషయం అర్థమైపోయింది. ఈయన ఎలాంటి నేరం చేయలేదు, కేవలం యూదుల అసూయ వల్లే ఇక్కడికి వచ్చాడని గ్రహించాడు. బయటకు వచ్చి జనం ముందు నిలబడి ఈయనలో నాకు ఎలాంటి తప్పు కనబడలేదు, ఈయన నిర్దోషి అని చెప్పాడు. దీని తర్వాత 5వ విచారణ. హేరోదు అంతిపాస్ ఎదుట. ఇతను నిర్దోషి అని పిలాతు చెప్పగానే బయట జనాలు అల్లరి చేయటం మొదలుపెట్టారు. పిలాతుకు ఒక పక్క క్రీస్తును శిక్షించడం ఇష్టం లేదు, మరో పక్క జనాన్ని ఎదిరించలేడు. ఈ కేసు నుండి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుండగా క్రీస్తు గలిలయ ప్రాంతానికి చెందినవాడు అని పిలాతుకు తెలిసింది. అప్పట్లో ఆ ప్రాంతానికి రాజు హేరోదు అంతిపాస్. బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించిన క్రూరుడు ఇతనే. లక్కీగా హేరోదు అంతిపాస్ ఆ టైంకి యెరూషలేములో పండుగకే వచ్చాడు. పిలాతు వెంటనే ఇతను నా పరిధిలోకి రాడు అని క్రీస్తును హేరోదు దగ్గరకు పంపేశాడు. హేరోదు క్రీస్తును చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాడు. యేసుక్రీస్తు చేసే అద్భుతాల గురించి హేరోదు ముందే విన్నాడు కాబట్టి తన కళ్ళ ముందు ఏదైనా మ్యాజిక్ లేదా అద్భుతం చేస్తాడేమో అని ఎంతో ఆశగా చూశాడు. ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగాడు. కానీ క్రీస్తు ఆయనతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, కనీసం ఆన్సర్ ఇవ్వలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో రాసిన ప్రవచనం, బొచ్చు కత్తెరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఆ క్రూరమైన రాజు ముందు నిలబడిపోయాడు. ఎంత అడిగినా యేసుక్రీస్తు సైలెంట్గా ఉండేసరికి హేరోదుకి ఈగో హట్ అయింది. కోపంతో ఆయనకు ఒక రాజవస్త్రం కప్పి వెక్కిరించి పిచ్చివాడిలా ట్రీట్ చేసి మళ్లీ పిలాతు దగ్గరికి పంపేశాడు. ఇప్పుడు 6వ విచారణ. క్రీస్తును వదిలేయడానికి పిలాతు చేసిన ఆఖరి ప్రయత్నం. మళ్లీ తన ముందుకొచ్చిన క్రీస్తును ఎలాగైనా వదిలేయాలని పిలాతు ఒక ఆఫర్ ఇచ్చాడు. పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయటం రోమన్ల ఆనవాయితీ కదా. ఘోరమైన హంతకుడైన బరబ్బాను వదలాలా లేక క్రీస్తునా అని అడిగాడు. చరిత్ర ప్రకారం ఇద్దరి పేర్లు యేసే.
కాని జనం కళ్ళు మూసుకుపోయి రక్షకుడిని కాదని హంతకుణ్ణే కోరుకున్నారు. అయినా సరే పిలాతు క్రీస్తును వదిలేయాలని ఇంకొక ప్రయత్నం చేశారు. రోమన్ సైనికులతో క్రీస్తును ఫ్లాగ్రంతో దారుణంగా కొట్టించి, ఈ ఫ్లాగ్రం అంటే ఏంటో తెలుసా? ఎముకలు, ఇనుప ముక్కలు కట్టిన కొరడ. ఆ కొరడాతో కొట్టించి మాంసం ఊడిపోయి రక్తమోడుతున్న ఆ దేహాన్ని జనాల ముందు నిలబెట్టి, ఎక్కే హోమో, ఇదిగో మనుష్యుడు అన్నాడు. అంటే ఇతని పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక ఇతన్ని చంపడం ఎందుకు, చూసి జాలిపడండి అని పిలాతు ఉద్దేశం. కానీ వాళ్ళ హృదయాలు బండరాయిలా మారిపోయాయి. ఆయన్ని సిలువ వేయండి అని అరిచారు. అప్పుడు యూదులు పిలాతు వీక్నెస్ మీద ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. ఇతన్ని వదిలేస్తే నువ్వు సీజర్కు మిత్రుడివి కావు, తనను తాను రాజుగా చేసుకునేవాడు రోమన్ చక్రవర్తికి శత్రువు అని బహిరంగంగా బెదిరించారు. అప్పటి రోమా చక్రవర్తి టైబీరియస్ చాలా కఠినుడు. ఎవరైనా తనకు శత్రువు అని తెలిస్తే చంపేస్తాడు. యూదులు వెళ్లి సీజర్కి కంప్లైంట్ ఇస్తే తన కుర్చీ ఎక్కడ పోతుందో అని భయపడిన పిలాతు న్యాయాన్ని పక్కన పెట్టి చేతులు కడుక్కొని సాక్షాత్తు దేవుణ్ణి వాళ్ల చేతికి మరణశిక్ష నిమిత్తం అప్పగించాడు. చివరిగా 7వ విచారణ, పిలాతు తుది తీర్పు. రోమా గవర్నర్ పొంతి పిలాతుకు విషయం అర్థమైపోయింది. తాను ఎంత ప్రయత్నించినా యూదుల మనస్సు మార్చలేనని, పైగా అల్లరి ఎక్కువైతే తన కుర్చీకే ఎసరు వస్తుందని భయపడ్డాడు. అప్పుడు పిలాతు ఒక పళ్ళెంలో నీళ్లు తెప్పించుకొని జనం ముందు చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అన్నాడు. ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తూ నీళ్లతో చేతులు కడుక్కుంటే పాపం పోతుందా? పైగా చేతులు కడుక్కోవడం అనేది యూదుల ఆచారం. ఆ ఆచారాన్ని ఒక రోమన్ గవర్నర్ వాడడం ఒక విచిత్రం. కానీ ఆ క్షణంలో కింద ఉన్న జనం చేసిన ఆ అల్లరి చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఇతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని కేకలు వేసి అరిచారు. ఒక రక్షకుడి రక్తాన్ని కడుక్కోవాల్సింది పోయి వాళ్ళు తమ తలల మీద తమ శాపాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ మాట అన్న కరెక్ట్గా 40 ఏళ్లకు, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ సైన్యాధ్యక్షుడు టైటస్ యెరూషలేము మీద దాడి చేశాడు. ఆలయాన్ని తగలబెట్టి వాళ్ళ రక్తాన్ని యెరూషలేము వీధుల్లో ఏరులై పారించాడు. క్రీస్తును సిలువ వేసినట్లే రోమన్లు లక్షలాది మంది యూదులను ఆ నగరం బయట సిలువ వేశారు. చివరికి సిలువలు వేయడానికి చెక్కలు కూడా దొరకనంత దారుణంగా వాళ్ళు అరిచిన శాపం వాళ్ల మీద, వాళ్ళ పిల్లల మీద అక్షరాలా నెరవేరింది. అలా యేసుక్రీస్తును గొల్గతా, కపాలమనే స్థలం అనే కొండపైకి తీసుకువెళ్లి 2 దొంగల మధ్య సిలువ వేశారు. ఇది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలోని ఆయన అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనే ప్రవచనానికి నెరవేర్పు. ఆయన తలపై భాగంలో ఇతడు యూదుల రాజైన యేసు ఐఎన్ఆర్ఐ అని హెబ్రీ, లాటిన్, గ్రీకు ఈ 3 ప్రధాన భాషల్లో పిలాతు ఒక బోర్డు రాయించాడు. యూదులను అవమానించడానికి పిలాతు ఆ బోర్డు రాయించినా సరే, దేవుడు ఆ రోమా గవర్నర్ చేతనే ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే భాషల్లో ఈయనే నిజమైన రాజు అని ప్రకటింపజేశాడు. కింద ఉన్న జనం ఆయనను చూసి, ఇతరులను రక్షించాడు గాని తనను తాను రక్షించుకోలేకపోయాడు. ఒకవేళ దేవుని కుమారుడైతే ఇప్పుడు సిలువ దిగి రానివ్వు, అప్పుడు నమ్ముతాం అని విక్రించారు. కాని ఇక్కడ అసలైన మర్మం ఏంటంటే, ఆయనకు సిలువ దిగి రావటం చేతకాక కాదు. ఒకవేళ ఆయన గనుక ఆ సిలువ దిగి కిందికి వచ్చేసుంటే ఈరోజు నీకు నాకు రక్షణ దొరికేదే కాదు. మనమంతా శాశ్వత నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. సిలువ మీద ఆయన్ని ఆపింది ఆ ఇనుప మేకులు కావు. మన మీద ఆయనకున్న అంతులేని ప్రేమే ఆయన్ని ఆ సిలువకు కట్టిపడేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రపంచమంతా చీకటి కమ్ముకుంది. పస్కా పండుగ పౌర్ణమి రోజు వస్తుంది. పౌర్ణమి రోజు సూర్యగ్రహణం రావడం సైంటిఫిక్గా ఇంపాసిబుల్. అంటే ఆ చీకటి దేవుడు కలుగజేసిన ఒక సూపర్ న్యాచురల్ చీకటి. లోక పాపాలన్నీ ఆయన మీద పడినప్పుడు తండ్రి ముఖం తిప్పుకున్నాడు. అప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆ భయంకరమైన ఎడబాటును భరించలేక కేకవేశాడు. ఆఖరిగా సమాప్తమైనది అని పలికి తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. సమాప్తమైనది అనే మాట ఒరిజినల్ గ్రీక్లో టెటెలెస్టాయ్, అంటే పాపపు అప్పు మొత్తం చెల్లించబడింది అని అర్థం. యేసుక్రీస్తు మరణం పాత నిబంధనలోని యెషయా గ్రంథము 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథంలోని 22వ అధ్యాయంలోని ప్రవచనాలను అక్షరాలా నెరవేర్చింది. ఆయన చనిపోయిన తర్వాత అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుడు, సన్నిహిద్రిన్ సభలో సభ్యుడు, ధైర్యంగా వెళ్లి పిలాతును అడిగి క్రీస్తు దేహాన్ని తీసుకున్నాడు. తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో క్రీస్తును పెట్టాడు. దీనివల్ల ధనవంతుని యొద్ద ఆయనకు సమాధి నియమింపబడెను అన్న యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో ప్రవచనం నెరవేరింది.
ఇక్కడ యూదులు చేసిన ఒక తెలివి తక్కువ పని బైబిల్ చరిత్రకు అతిపెద్ద సాక్ష్యంగా మారింది. 3 రోజుల తర్వాత అతను తిరిగి లేస్తానని బ్రతికున్నప్పుడు చెప్పాడు. కాబట్టి శిష్యులు బాడీని ఎత్తుకుపోకుండా, దొంగిలించకుండా సమాధికి కాపలా పెట్టండి అని అడిగారు. వెంటనే రోమన్ సైనికులు ఆ సమాధికి ఒక పెద్ద రాయి పొర్లించి దానికి రోమా సామ్రాజ్యపు అధికారిక ముద్ర వేసి కాపలా కాయడం మొదలుపెట్టారు. ఆ ముద్రను బ్రేక్ చేస్తే వాళ్లకు మరణశిక్షే. క్రీస్తు బాడీ ఎక్కడికి పోకూడదని వాళ్ళు పెట్టిన ఆ హై సెక్యూరిటీనే 3వ దినాన ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానానికి అత్యంత బలమైన చారిత్రక సాక్ష్యంగా మారిపోయింది. దేవుని మాస్టర్ ప్లాన్ ముందు రోమన్ సామ్రాజ్యపు ముద్రలు పగిలిపోయాయి. యేసుక్రీస్తు ఎదుర్కొన్న ఈ 7 విచారణలు బైబిల్ చరిత్రలో కేవలం జరిగిపోయిన సంఘటనలు కావు. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కళ్ళు తెరిపించే అద్భుతమైన, భయంకరమైన సత్యాలు వీటి వెనుక దాగున్నాయి. మనిషి గుండెల్లో స్వార్థం, అసూయ, అహంకారం నిండిపోయినప్పుడు ప్రపంచంలో న్యాయం అనేది ఎంత దారుణంగా కుళ్ళిపోతుందో, ఎంత గుడ్డిగా మారుతుందో ఈ 7 కోర్టులు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక అద్భుతమైన చారిత్రక విచిత్రం దాగి ఉంది. అప్పట్లో రోమన్ చట్టం అంటే ప్రపంచంలోనే అత్యంత గొప్పది, న్యాయమైనదని చరిత్రలో పేరు. అలాగే యూదుల సన్హెద్రిన్ సభ సాక్షాత్తు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి ప్రతిరూపం. కానీ విచిత్రం ఏంటంటే మార్గము, సత్యము, జీవము అయిన దేవుడే నేరుగా వచ్చి వాళ్ల ముందు నిలబడితే రోమన్ల న్యాయం కుర్చీ భయంతో కళ్ళు మూసుకుంది. యూదుల ధర్మం అసూయతో అబద్ధాలాడింది. మానవ చట్టాలు, మనుషుల నీతి దేవుని ముందు ఎంత పనికిమాలినవో ఇవి నిరూపించాయి. దేవుని రక్షణ ప్రణాళిక, బైబిల్ ప్రవచనాలు ఎంత ఖచ్చితంగా నెరవేరతాయో ఈ విచారణలు పక్కాగా నిరూపించాయి. నా మీద అబద్ధపు సాక్షులు లేచియున్నారు అని 35వ కీర్తన 11వ వచనంలో చూస్తాం. అది అన్నా కైపా ముందు అక్షరాలా నెరవేరింది. మనుషులు తమ రాజకీయాల కోసం దేవుణ్ణి చంపేస్తున్నాం అనుకుని సంబరాలు చేసుకున్నారు గాని దేవుడు వాళ్ళ క్రూరత్వాన్నే వాడుకుని ప్రపంచ మానవాళికి రక్షణను పుట్టించాడు. మనుషుల ద్వేషం దేవుని ప్రేమను ఆపలేకపోయింది. ఇది చాలా అత్యంత లోతైన సత్యం. వెలుగు కలుగునుగాక అని ఆయన నోరు తెరిచి ఒక్క మాట చెబితే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్యాలక్సీలు పుట్టాయి. అలాంటి సర్వశక్తిమంతుడైన సృష్టికర్త నోరు తెరిచి ఒక్క మాటన్నా లేదా ఒక్కసారి కోపంగా చూసినా ఆ రోమన్ కోర్టులు, ఆ సైనికులు, ఆ కయప సభ అన్నీ సెకన్లలో బూడిదైపోయేవి. కానీ ఆయన తనను కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, అబద్ధపు సాక్ష్యాలు చెబుతున్నా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా నిలబడిపోయాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకంటే ఒకవేళ ఆయన గనక ఆ రోజున నోరు తెరిచి వాదించి ఆ కోర్టులో గెలిచి ప్రాణాలతో బయటపడితే ఈరోజు పాపులమైన నువ్వు నేను శాశ్వత నరకంలో కాలిపోయేవాళ్ళం. నీకోసం, నా కోసం ఆయన నేరస్తుడి స్థానంలో నిలబడ్డాడు. ఆ రోజు ఆయన దాల్చిన ఆ మౌనమే మనకు శాశ్వత జీవాన్నిచ్చింది. దీనంతటికీ ముగింపు ఒకే ఒక వచనంలో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపం అంటే ఏంటో కూడా తెలియని పవిత్ర దేవుడు మన పాపాలను తన మీద వేసుకుని ఒక సామాన్య నేరస్తుడిలా నిలబడ్డాడు అంటే ఆయన చూపే అగాపే ప్రేమకు ఇంతకంటే నిదర్శనం మన విశ్వంలో మరొకటి లేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ఎదుర్కొన్న ఈ తుది విచారణలు కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన కాదు. ఇది మానవ చరిత్రలోనే మలుపు తిప్పిన ఒక టర్నింగ్ పాయింట్. మన స్థానంలో అంటే ఆ ముద్దాయి బోనులో నిలబడాల్సింది మనం, దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సింది మనం. కానీ ఆయన మన పాపాలను, శిక్షను తన మీద వేసుకున్నాడు, తన భుజాల మీద రాజ్యభారాన్ని వేసుకున్నాడు. కానీ ఈరోజు ఒక్కసారి ప్రపంచాన్ని చూద్దాం. 2000 ఏళ్ల క్రితం కయపా, పిలాతు, హేరోదు లాంటి వాళ్ళు అమాయకుల రక్తాన్ని ఎలా చిందించారో ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు కూడా అలాంటివే. అహంకారంతో ఉన్న ప్రపంచ దేశ నాయకులు ట్రంప్, పుతిన్, నెతన్యాహు లాంటి వాళ్ళు తమ పవర్ కోసం మల్టీ ఫ్రంట్ యుద్ధాలకు తెరతీస్తున్నారు. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఒక్కసారి చూద్దాం. 2000 ఏళ్ల క్రితం కయపా, పిలాతు, హేరోదు, అంతిపా లాంటి వారు అమాయకుల రక్తాన్ని ఎలా చిందించారో ఈరోజు జరుగుతున్న యుద్ధాలలో కూడా అదే జరుగుతోంది. ఇవన్నీ బైబిల్ చెబుతున్న కడవరి దినాలకు పక్కా ఆధారాలు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వధకు తేబడిన గొర్రెపిల్లలా ఒక నిందితుడిగా ఆ బోనులో సైలెంట్గా నిలబడ్డాడు. కానీ ఆయన రెండవసారి రాబోతున్నాడు. అప్పుడు ఆయన నిందితుడు కాదు, ఈ ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి మనిషి ఆయన ముందు తలదించుకుని నిలబడాల్సిందే.
ఈ ప్రపంచం, ఈ డబ్బు, ఈ ఆస్తులు ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. మీరు దేవుని ముందు నిర్దోషిగా నిలబడాలంటే, ఆ రోజు కోసం సిద్ధపడాలంటే ఈరోజే ఆ క్రీస్తు శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని విశ్వసించండి. మీ పాపాలను ఒప్పుకొని ఆయన వైపు తిరగండి. దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు, దీన్ని వృధా చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ వీడియోలో ఉన్న బైబిల్ మిస్టరీస్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పంచుకోండి. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ బైబిల్ స్టడీస్ అండ్ ఎండ్ టైమ్స్ అప్డేట్స్ కోసం మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోయే కష్టకాలంలో తన రెక్కల చాటును భద్రపరచునుగాక. ఆయన మిమ్మల్ని తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే. మేఘమామనునై వచ్చు